నమస్తే అందరికీ. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. సుఖజీవన సోపానాలు 6వ భాగం డాక్టర్ మంతిని సత్యనారాయణ గారు. ఇందులో సందేహాలు సమాధానాలు చూద్దాం. కొంతమంది అనుమానాలు, కొంతమంది సందేహాలకి డాక్టర్ గారు ఇచ్చిన సమాధానాలు. సో మన యొక్క అనుమానాలు, సందేహాలు కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మీ ముందు వస్తున్నాను. నెంబర్ 1, స్త్రీలు బహిష్టు సమయాలలో ఆసనాలు చేయవచ్చా? లేడీస్లో సహజంగా ఈ డౌట్ వస్తుంది కదా, మరి చేయాలా అవుతా తెలుసుకోవాలి కదా. జెంట్స్కి ఆ ప్రాబ్లం లేదు, లేడీస్కి ఉంటుంది. కాబట్టి వినండి సమాధానం. ఆ 4 రోజుల పాటు, అంటే బహిష్టు సమయంలో ఉన్న 4 రోజుల పాటు ఆసనాలు చేయరాదు, ప్రొహిబిటెడ్. వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం వరకు చేయవచ్చు, అదొక ఎగ్జంప్షన్. శవాసనాన్ని 2 పూటలా వేసి విశ్రాంతి తీసుకోవడం మంచిది, ఇది కూడా ఎగ్జంప్షన్. శవాసనము, వజ్రాసనం 2 మట్టుకే ప్రాణాయామం చేసుకోవచ్చు. బహిష్టు సమయాలలో గర్భసంచి చాలా సున్నితంగా ఉంటుంది. ఆసనాలు చేస్తూ ఉంటే గర్భసంచిపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం ఎక్కువగా అవుతుంది, దానితో నీరసం వస్తుంది. కాబట్టి ఆ 4 రోజులు, ఆ బహిష్టు సమయాలలో 4 రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిది. సో లేడీసు జాగ్రత్తగా ఈ నియమాన్ని తప్పనిసరిగా ఫాలో కండి.